పోలీసులకు భయపడకుండా, లాఠీలకు భయపడకుండా, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ఉన్నామని చెప్పేసి బీజేవైఎం ముందుండి మీ అందరి పక్షాన, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి వారి ప్రతిభ చూస్తూ ఉంటే తెలంగాణ యావత్ రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచక అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేవైఎం తన పాత్రను పోషిస్తూ ఏ యువతకైతే ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిందో ఆ యువత పక్షాన మేము ఉన్నామని చెప్పి నిలబడి ఈరోజు బీజేవైఎం చేస్తున్నటువంటి పోరాటం నిజంగా అభినందనీయమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ఈ రాష్ట్రం ఏ యువత కోసమైతే మన ఉద్యోగాలు మనకు వస్తాయని, మన ఉపాధి మనకు వస్తుందని, మన నిధులు మన నీళ్లు మనకు వస్తాయని చెప్పి ఆ రోజు ఏ పోరాటం మొదలైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికన్నా అన్యాయం జరిగిందంటే అందరికన్నా పెద్ద అన్యాయం జరిగింది కేవలం యువతకు మాత్రమే తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతను పూర్తిగా విస్మరించి యువతకు పూర్తిగా అన్యాయం చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అయితే ఈరోజు పెనంల నుంచి పొయ్యిల పడ్డట్లుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరింత అన్యాయం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్లో గత సంవత్సరం మే నెలలో యువత డిక్లరేషన్ పేరు మీద తెలంగాణలో యువతకు న్యాయం చేస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, 10 లక్షల రూపాయలు మీ అందరికీ ఉపాధి హామీ కింద, మీ అందరికీ స్వయం ఉపాధి కింద 10 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అన్ని రకాలుగా మాట మార్చి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా పూర్తిగా అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వం గద్దె దిగే వరకు అందరం కలిసి కట్టుగా నడుద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ఏ తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతూ ఉన్నదో, వివక్ష జరుగుతూ ఉన్నదో, ఈ తెలంగాణలో అందరికన్నా పెద్ద వివక్ష జరుగుతున్నటువంటి నిరుద్యోగ యువత మీద విపరీతంగా లాఠీ చార్జీలతోటి, కేసులతోటి, నిర్బంధంతో మీ మీద పెడుతున్నటువంటి కేసులు చూస్తూ ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగే పరిస్థితి లేదు. నేను ధర్నా చౌక్ నుంచి హెచ్చరిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మా యువకుల మీద, మా యువత మీద మీరు పెట్టేటువంటి ప్రతి కేసుకి లెక్కను కట్టి మీకు వడ్డీతో చెల్లిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగదు, కేవలం అవినీతిమయమైంది. ఎక్కడ పడితే అక్కడ దోపిడి దొంగలు దోచుకున్నట్టుగా ఈరోజు రేవంత్ బాబా 11 దొంగలు, రేవంత్ బాబా 11 దొంగలుగా మీ మంత్రులు ఎక్కడికక్కడ కౌంటర్లు ఓపెన్ చేసుకొని అవినీతి కౌంటర్లతోటి ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మెడలు వంచే వరకు పోరాటం చేస్తాం. రేపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గద్దెదించే వరకు కాషాయి జెండా ఈ తెలంగాణలో ఎగిరే వరకు కలిసి కట్టుగా పోరాటం చేస్తాం. మిత్రులారా, మేము మీ వెంట ఉన్నాం, మీకు అండగా ఉంటాం, మీ వెంట నడుస్తాం. ఖచ్చితంగా మీ మీద ఈగ వాళ్ళకుండా కాపాడుకుంటాం. మీరు ముందు నడవండి, మీ వెంట మేము ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, అందరు చేయలేపాలి, భారత్ మాతాకి ధన్యవాదాలు.